నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మౌనమునికి కన్నీటి వీడ్కోలు. నిగంబోధ్ ఘాట్ లో ముగిసిన అంత్యక్రియలు. నితీష్ రెడ్డి సూపర్ సెంచరీ. టెస్ట్ కెరీర్ లో తొలి సంతకం. పొద్దున్నే సుప్రభాతంతో లేస్తాం. కొత్తగట్టు గ్రామంలో క్రషర్ల బాంబుల వర్షాలతో నిద్రలేస్తున్నారు. భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త, ఉన్నత విద్యావంతుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో శనివారం మధ్యాహ్నం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సైనిక లాంఛనాలతో మౌనమునికి అంతిమ వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ ఎల్జీవీకే సక్సేనా, త్రివిధ దళాధిపతులు, విదేశీ ప్రతినిధులు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. చివరిసారిగా ఆయన పార్థివ దేహం వద్ద అంజలి ఘటించి కన్నీటి వీడ్కోలు పలికారు. ఇదిలా ఉంటే మన్మోహన్ సింగ్కు అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలో స్మారక స్థలం నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. దేశానికి 2 సార్లు ప్రధానిగా సేవలు అందించిన మన్మోహన్ సింగ్కు స్మారక స్థలం ఏర్పాటు చేసే విషయమై శుక్రవారం ఉదయం ప్రధాని మోదీతో ఫోన్లో ఖర్గే మాట్లాడారు. తాజాగా ఈ అంశంపై 2 పేజీల లేఖ రాసిన ఖర్గే, రాజనీతిజ్ఞులు, మాజీ ప్రధానులకు అంత్యక్రియలు జరిగిన స్థలంలోనే వారి స్మారకాలు నిర్మించిన సాంప్రదాయం ఉందని గుర్తు చేశారు. దేశ ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవనీయ స్థానం కలిగి ఉన్నారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వమని కొనియాడారు. మెల్బోర్న్లో తెలుగు కుర్రాడు నితిన్ రెడ్డి అద్భుతం సృష్టించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. సీనియర్లంతా నిరుత్సాహపరిచిన ఆసిఫ్ బౌలర్లను ఆడుకున్నాడు. 1 6, 9 4లతో సెంచరీతో కథం తొక్కాడు. ఆల్రౌండర్లు జడేజా, సుందర్ సహకారంతో జట్టు స్కోరును 350 దాటించాడు. 99 రన్స్ వద్ద 4 కొట్టి టెస్టుల్లో ఘనంగా తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో ఉన్న నితీష్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. కుమారుడి శతకం చూసిన ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. 8వ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ నిలిచాడు. ఇంతకుముందు అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు. ఒక వాషింగ్టన్ సుందర్ 50 పరుగులు చేసిన కాసేపటికే వెనుకు తిరిగాడు. నితీష్తో కలిసి 8వ వికెట్కు 127 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. నాథన్ లియాన్ బౌలింగ్లో స్లిప్లో క్యాచ్ ఇచ్చి 8వ వికెట్గా అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన బుమ్రా కూడా నిరాశపరిచాడు. ప్రస్తుతం సిరాజ్ నితీష్ క్రీజులో ఉన్నాడు. 9 వికెట్ల నష్టానికి 358 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో మరో 116 రన్స్ చేయాల్సి ఉంది. పొద్దున్నే సుప్రభాతంతో లేస్తాం. కొత్తగట్టు గ్రామంలో క్రషర్లు బాంబుల వర్షాలతో నిద్రలేస్తున్నారు. గుట్టకు పేల్చుతున్న బాంబులతో దద్దరిల్లుతున్నాయి. కొత్తగట్టు క్రషర్లపై ఆర్కేఎల్ టీవీ ప్రత్యేక కథనం. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగట్టు గ్రామ చుట్టూ ఉన్న క్లస్టర్లు ఉదయాన్నే బాంబులతో దద్దరిల్లిపోతున్నారు. ఇల్లు పగుళ్ళు ఏర్పడుతున్నాయి. కొన్ని ఇల్లు గోడలు కూలిపోతున్నాయి. ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకునే నాథుడు లేడు. పోలీసులకు, ఉన్నతాధికారులకు తెలియజేస్తే మాపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఇదేనా వారు చేస్తున్న పని? ప్రజలు మేలు చేస్తారనుకుంటే డబ్బులున్న వారి మేలు చేస్తున్నాను. దారిన పొమ్మంటే బాంబులు పెట్టడం వల్ల ఆ రాళ్ళు వచ్చి మాపై దారిపై పడి ఆ దారిన వెళ్తే ఏమవుతుందో అని భయం. దారిన వెళ్దామంటే దారిలో పెద్ద పెద్ద రాళ్ళు ఏమి చేయలేక నానా అవస్థలు పడుతున్నాం. ఆ క్లస్టర్ల నుంచి పొగ వచ్చి పంట పొలాలు నాశనం అవుతున్నాయి. ఏం చెయ్యాలో అర్థం కాక అధికారులను ఆశ్రయిస్తే ఆ అధికారులు కూడా డబ్బుకు లొంగిపోయి మాపై కసుపుసుమంటున్నారు. కొత్తగట్టు గ్రామంలో పుట్టడం మేం చేసిన నేరమా, పాపమా అని తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. నా పేరు మామిడిపల్లి ప్రతాప్. మా గుట్టెలు మాది వచ్చేసి మల్కపేట గ్రామం, మండలం ఆత్మూరు, డిస్టిక్ హన్మకొండ. క్రషర్లు చేయబట్టి మా ఇండ్లు చాలా కూలుతున్నాయి.
మేము రోడ్ల పైన నడవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బ్లాస్టింగ్ ద్వారా మొత్తం ఇళ్ళను ఊలుతున్నాయి, పొగ మొత్తం ఊళ్ళలోకి వచ్చి అన్నం తినడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఎవరిని అడిగినా కూడా ఎవరు మాకు రెస్పాన్స్ అవుతలేరు. మేము మొన్న ప్రజెంట్లీ ఇక్కడ మొబైల్ క్రెషర్ అని ఒకటి వచ్చింది. మొబైల్ క్రెషర్ వచ్చేసి మేము బ్లాస్టింగ్ బూస్టర్లు బాగా పెడితే విలేజ్ మొత్తం డస్ట్ కమ్మింది. ఎందుకు ఇలా పెట్టిందని మేము పోయి అడిగినాం. ఒక 18 మంది పోయి అడిగినందు ఎడల కూడా ఏం చేసినట్టే మమ్మల్ని ఈ క్రషర్లో అందరు కలిసి 18 మందిని జైలు తోలింది. మేము వారం రోజులు పోయిన 2 years అవుతుంది. జైలు 18 మంది పోయి వచ్చినాం మేము. వాళ్ళ ఆడవాళ్ళు ఉన్నారు, కొత్తాడి విలేజ్ ఉప సర్పంచ్ కూడా ఉన్నాడు ఇందులో. మేము పోయి వచ్చినా కూడా అప్పటి వరకు కూడా మమ్మల్ని ఎవరు కూడా ఏంది అని కూడా అడగలే. క్రషర్లు మీ యారాబాయ్ ఎందుకు అమ్ముకున్నారా, గుట్టలు అమ్ముకున్నారు, ఎందుకు రాబాయ్ మమ్మల్ని ఇట్లా అని వాళ్ళే మమ్మల్ని బెదిరించింది తప్ప మేము వాళ్ళని ఎలాంటి అడగలే. రోడ్డు పండు పోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది. ఏంటంటే ఒక్కొక్క బండి వచ్చేసి 14 టైర్ బండ్లు నడుస్తాను. మేము పోవడానికి కూడా ఇబ్బంది. పెద్ద పెద్ద గుండ్లు పడతాయి మాకు ఇక్కడ రోడ్డు పొంటి. గుండ్లు పడ్డా కూడా మేము దరిదాపులో పడ్డా కూడా వాళ్ళు చూసుకోకుండా కూడా మేమే వాటిని తీసేసి పోతాం. వాళ్ళు ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఏమంటారంటే అరే భయ్ అమ్ముకున్నారా భయ్, మా ఇష్టం, మేము చేసుకుంటే మీరు చేసుకోపోరా అంటే మొన్న అట్లా అంటేనే మేము పోయి దాన్ని అడిగినందుకు మమ్మల్ని జైలు కూడా తోలేను, నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసి చర్చి ఉన్నది. ఇక్కడ చర్చి వీళ్ళు బ్లాస్టింగ్ పెడితే అక్కడ చర్చి మొత్తం సిలువ మొత్తం పలిగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త ఇల్లు కడతాను, వాళ్ళ ఇండ్లు కూడా మొత్తం బ్లాస్టింగ్ ద్వారా ఒక్కొక్క బోర్ వేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 250 పీటేజ్ చేస్తారు. 250 పీటేజ్ చేసి కూడా బ్లాస్టింగ్ కొడితే మొత్తం విలేజ్ మొత్తం ఇట్లా వైబ్రేషన్ వచ్చిపోతుంది. అడగడానికి పోయినా కూడా వాళ్ళు ఏమంటారంటే నో రెస్పాన్స్. ఎందుకంటే ఇది ఏం చెప్పినా కూడా వాళ్ళు మీరు దిక్కున కాడ చెప్పుకోరంటారు. మేము కలెక్టర్ దగ్గర పోయినాం, ఆర్డీఓ దగ్గర పోయినాం. ఇది ధర్మారెడ్డి వాసుదేవ కృష్ణ వచ్చేసి ఇది అమ్ముకుని పోయిండు ఆయన అన్నది. ఇట్లా ఇది అమ్ముకొని పోయిండు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కూడా ఒకటి ఉన్నది. ఇక్కడ రామరెడ్డిది ఉన్నది, ప్రభాకర్ రెడ్డిది ఉన్నది, ప్రదీప్ రావు సార్ది ఉన్నది. అక్కడ వచ్చేసి గండ్రది ఉన్నది. ఆ గండ్రలు కూడా అజ్జాటు కూడా మాకు మొత్తం పొగ వచ్చేసి దరిదాపులో అన్నం తినడానికి కూడా మాకు చాలా ఇబ్బంది. మేము అడిగితే మమ్మల్ని ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు. కలెక్టర్లకు ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, మన ఎవరికి ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చినాము, అందరికి ఇచ్చినాం. మమ్మల్ని దయచేసి మా విలేజ్కి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు ఇక మేము ఈ విలేజ్ మేము ఇట్లా చాలాసార్లు కూడా మా ఈ ఊరిని మొత్తం ఊలగొట్టి సపరేక మీ క్రషర్లో అందరూ కొనుక్కొని మా ఊరిని ఎక్కడన్నా వేరే కాడ కట్టి అని కూడా మేము అడిగినా కూడా మమ్మల్ని ఏం లేదు, కేసులు పెట్టు అడిగినందుకు కేసు పెట్టి వాళ్ళని జైలు దూరడం ఫస్ట్ వాళ్ళని. ఇప్పుడు నేను మాట్లాడినా కూడా వాళ్ళకి సరే చూసినా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే వీని దగ్గర ఎట్లా కేసు పెట్టాలి, వీని ఎక్కడ తొలిపియాలనేది వాళ్ళది. అది మా బాధ. చిన్నపిల్లలు నడవడానికి కూడా చాలా ఇబ్బంది కథ. చిన్నపిల్లలు రోడ్డు పంట రావడానికి చిన్న రాళ్ళు కడితే తలకాయలు వలుగుతున్నాయి. ఈ టైర్లు ఎక్కిపోతాంటే రోడ్డు పంట లారీలు పోతాంటే చిన్న గులక రాయి దాకి బండి ఇప్పుడు మేము ఆటోలు దొరకకుంటే మేము నడుచుకుంటూ పోతాంటే రాయి దాకి ఒక్కొక్కరు తలకాయలు కూడా వలిగినాయి. అది మా పరిస్థితి విలేజ్. అది ఉండే కానీ నాకు తెలియదు సార్. లేవు చూసినా నాకు రిమ్స్లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కాసేపటి క్రితమే రిమ్స్కు చేరుకున్న డిప్యూటీ సీఎం ఎంపీడీఓను పరామర్శించి వైసీపీ నేతల దాడికి సంబంధించి బాధితుడిని కుటుంబ సభ్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుడు ఎంపీడీఓ జవహర్ బాబుకు కుటుంబ సభ్యులకు నేనున్నాను అని ధైర్యంగా ఉండమని పవన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదన్నారు. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారని మండిపడ్డారు. ఎంపీడీఓ జవహర్ బాబును అమానుషంగా కొట్టారని, జవహర్ బాబుకు హైబీపీతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. ఎవరి మీదైనా దాడి చేస్తే గత ప్రభుత్వంలా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఘటనా స్థలానికి సిఐ వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్ కాలేదన్నారు. అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోపెడతామని హెచ్చరించారు. వైసీపీ నేతలకు అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయన్నారు. ఇది కూటమి ప్రభుత్వం, వైసీపీ కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. మాకు మిమ్మల్ని ఎలా నియంత్రించాలో తెలుసు, చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ అని కాదు, ఎవరైనా సరే ఆధిపత్య ధోరణిలో ఎవరి మీద చేసినా ఇలాగే స్పందిస్తామన్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి కళ్ళు నెత్తికెక్కాయి. మీకు చాలా శుద్ధిగా అహంకారాలు కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ అహంకార కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వ్యక్తినో వారికి ఎలాంటి, ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది, వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయ్యుండొచ్చు గతంలో, మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు, ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి. మేము అండగా ఉన్నాం మీకు. నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి, వీళ్ళని భయపడకండి. మీరు ఇలా భయపడే ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు. అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావో చెప్పి దూషించారు. నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను చంపేస్తావని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు, దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి. ఓట్లేసి మన పని అయిపోయిందంటే కదా, ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి. మీరు ఆ స్థితిలో ప్రజలు కూడా దీనికి అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగే జవహర్ బాబు గారి భార్య ఒకటే భయపడుతూ ఉన్నారు, అయ్యా మేము నిస్సహాయతలో ఉండేవాళ్ళం, మేము ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళం, మాకు భయాలు వేస్తున్నాయి, మాకు ఎవరు లేరు మాకు అండగా ఉంటే వాళ్ళకి ఇదే చెప్తున్నాను. మేము భరోసా ఇస్తున్నాం. పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మిగతా జిల్లాకు సంబంధించిన నాయకులందరూ, ఎమ్మెల్యేస్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. మేము అందరి తరఫున మాటిస్తున్నాం. మీకు జగిత్యాల ఆసుపత్రి నుంచి వృద్ధురాలిని గెంటేసిన సర్కార్ దవాఖానా సిబ్బంది. ఆవేదనకు గురైన భర్త, భార్య కోసం వైద్యం వద్దని ఆసుపత్రి నుండి వచ్చేసిన వృద్ధుడు. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాకంపై ప్రజలు మండిపడ్డారు. గత వారం రోజులుగా అనారోగ్యానికి గురైన భర్తకు తోడుగా ఆసుపత్రికి వచ్చిన మల్లవ్వను ఆసుపత్రి వైద్యులు బయటకు నెట్టివేశారు. భర్త బెడ్పై పడుకొని ఉండటంతో బయట వదిలేసిన సిబ్బంది అక్కడే రోడ్డు పక్కన పడుకున్న మల్లవ్వతో పాటే తోడుగా భర్తను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు తిరిగి ఆసుపత్రిలో అడ్మిట్ అయిన భార్యాభర్తలు.
కోసగంజ్ ఎవరమ్మా మీది? ఓ లేకుండా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరమన్నారు ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నివాళులు అర్పించి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. ఈ సందర్భంగా మదన్ మోహన్ రావు మాట్లాడుతూ దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత మన్మోహన్ సింగ్ అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులలో ఒకరు మన్మోహన్ సింగ్ అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎటువంటి సమస్య లేకుండా నడిపిన సమర్థ నాయకుడు మన్మోహన్ సింగ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించి మన రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావుడు అన్నారు. విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఉపాధి హామీ చట్టం వంటి కీలక నిర్ణయాలు ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలోనే అమల్లోకి రాగా అవి నేటికి ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే అన్నారు. కామారెడ్డి జిల్లా బ్యాక్లాగ్లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ మైహిపాల్ యాదవ్ కామారెడ్డి R&B గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డిలో మల్లిదొడ్డి దారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపారు. 2 నెలల కిందట సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకువెళ్లినా, అంతేకాకుండా నవంబర్ 29న నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేయడం జరిగిందని, అంతేకాకుండా డిసెంబర్ 20వ తేదీన బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో చెప్పడంతో అప్పుడు వెంటనే నవమాత్రంగా ఆపివేసి అందరూ మర్చిపోయారని, మళ్ళీ తొందరలో ఉద్యోగులకు నేమ్ చేయడానికి బ్యాక్లాగ్ ఉద్యోగులలో మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూతో పాటు అనేక రకాల డిపార్ట్మెంట్లో అక్రమణల భర్తీకి సలహాలు జరుగుతున్నాయని సమాచారం ఉందన్నారు. కామారెడ్డిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఎవరైనా ఉద్యోగాలను డబ్బులతో కొనుక్కుంటే వారి పూర్తి సమాచారం రాష్ట్ర కమిషనర్కు, సిఎస్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అందుకే నిరుద్యోగులకు రక్షణగా తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ ఏర్పడిందని చైర్మన్ మహిపాల్ యాదవ్ అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డప్పు సురేష్, బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు వడ్ల సాయికృష్ణ, జిల్లా నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు. చీఫ్ సెక్రటరీకి ఇక్కడ కామారెడ్డిలో అందరు రిపోర్టర్లకు ఇచ్చి ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, పోస్టర్లు పెట్టి వీళ్ళు దొంగచాటున డబ్బులు ఇచ్చి జాబులు కొంటున్నారని చెప్తే మీ పరువు పోతుంది. మీరు కూడా ఆ అట్లూరు చెరువు వడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో దూకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీకోసమే, మీ మంచి కోసమే చెప్తూ ఈ వీడియోను మొత్తం కామారెడ్డి అంతా వైరల్ కావాలి, తెలంగాణ అంతా వైరల్ కావాలని విజ్ఞప్తి చేస్తూ లోకల్ రిపోర్టర్లు సహకరించవలసిందిగా, ఇది మీరు కూడా వెళ్ళి ఈ మీడియా సమావేశం అయిన తర్వాత మీరు మున్సిపల్ శాఖకు వెళ్ళాలి, రెవెన్యూ శాఖకు వెళ్ళాలి, ఇరిగేషన్ శాఖకు వెళ్ళాలి, వివిధ ప్రభుత్వ శాఖలలోకి వెళ్ళి సార్ మాకు బ్యాక్లాగ్ జాబ్లలో మీరు జాబులు అమ్ముకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది, ఇది నిజమా కాదా అని చెప్పి మీరు అడిగితే వాళ్ళ గుండెలు అదురుతాయి. దాంతోనన్నా భయపడతారు. ఎందుకంటే జవాన్లండి ఎండనక వాననక మండు టెండల్లో మంచు గడ్డలలో మనక్కడి నుంచి జవాన్లు పోయి మన ప్రాణాలు కాపాడడానికి చైనా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, టెర్రరిస్టుల నుంచి మనల్ని కాపాడితే మీరేం చేస్తున్నారండి అధికారులు? ఆల్రెడీ జాబ్ ఉంది, నెలకు లక్షల్లో జీతం తీసుకుంటా లంచాలకు మరిగి మళ్ళా జాబులు కూడా అమ్ముకుంటే చదువుకున్న నా తమ్ముళ్ళకు జాబులు ఎట్లా రావు? కాబట్టి ఈ పోరాటం ఆగదు, ఎక్కడైనా తెగిస్తామని తెలియజేస్తూ ఈ వీడియో మొత్తం ఎక్కువ మంది కామారెడ్డి అంతా వైరల్ కావాలి, తెలంగాణ అంతా వైరల్ కావాలని తెలియజేస్తూ ఇది ఎక్కువ మందికి వైరల్ చేయాలని మీ రిపోర్టర్లందరికీ పాదాభివందనం తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై నిరుద్యోగ ఐక్యత. సిద్దిపేట జిల్లా శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగినది.
శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనర్ గారి ఆదేశానుసారం ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, హుస్నాబాద్ ఏసీపీ సతీష్, సిద్దిపేట ఏసీపీ మధు, గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్, చేర్యాల సిఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ రాజు, కలసిదేవుడు, కళ్యాణం జరుగు తోటబావి మరియు పరిసర ప్రాంతాలు, వీఐపీ పార్కింగ్, జనరల్ పార్కింగ్, దర్శన ప్రదేశాలను పరిశీలించి బందోబస్తు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. జాతరను పురస్కరించుకొని రేపు మొట్టమొదటిసారిగా కళ్యాణంతో స్టార్ట్ అవుతుంది. మల్లనగర్ కళ్యాణంతో, కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణంతో స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించేసి ఇక్కడ బందోబస్తు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రేపు కనీసంగా ఒక 480 మంది ఫోర్స్తోని ఇక్కడ కళ్యాణ వేదిక వద్ద యాజ్ వెల్ యాజ్ ట్రాఫిక్, ఇంకా టెంపుల్ ప్రెమిసెస్లో బందోబస్తు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. వాళ్ళందరికీ సరైనటువంటి సౌకర్యాలు అన్ని కానీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మేము దీనికి అంటే ప్రాపర్గా స్మూత్ ప్యాసేజ్ ఇవ్వడం కోసం మేము బందోబస్తు అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. రేపు వివిఐపీస్ అయినటువంటి మినిస్టర్ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకు కూడా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. టెంపుల్ దగ్గర కూడా ఇన్సైడ్లో, అవుట్ సైడ్లో, ఇక్కడ గంగిరేని చెట్టు అని ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి ప్రదేశం అది, అక్కడ కూడా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ఈ క్యూ లైన్లలో కూడా బందోబస్తు ఇచ్చాము. యాజ్ వెల్ యాజ్ ఎలాంటి దొంగతనాలకు వాటికి స్నాచింగ్ అవకాశం లేకుండా కూడా మా దగ్గర మఫ్టీ పార్టీని కూడా అరేంజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మౌనమునికి కన్నీటి వీడ్కోలు, నిగమ్ బోధ్ ఘాట్లో ముగిసిన అంత్యక్రియలు. నితీష్ రెడ్డి సూపర్ సెంచరీ, టెస్ట్ కెరీర్లో తొలి సంతకం. పొద్దున్నే సుప్రభాతంతో లేస్తాం, కొత్తగట్టు గ్రామంలో క్రషర్ల బాంబుల వర్షాలతో నిద్రలేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.